జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి నిర్వహణలో శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. తమలపాకుల పూజ జరిపినట్లు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు వలవల తాతాజీ తెలియజేశారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు చేసినట్లు రామ్ చరణ్ యువశక్తి పట్టణ అధ్యక్షులు పేరావతుల దుర్గాప్రసాద్, కార్యదర్శి షేక్ మస్తాన్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ, స్వయం కృషితో ఎదిగిన తీరు, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, ఎందరో అభిమానులను ఒక కుటుంబంలో చేశారని, రామ్ చరణ్ అదే ఆదర్శంతో మరింతగా ఎదగాలని చిరంజీవి యువత చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం అన్నారు. మంచిగా జీవించడం, ఆచరణలో చూపిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి సొంతమని, అందరూ బాగుండాలని కోరే ఆపద్బాంధవుడు చిరంజీవి అని చిరంజీవి యువత పట్టణ గౌరవ అధ్యక్షుడు మద్దల ప్రసాద్ అన్నారు. స్వామివారికి వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు, పేరాబత్తుల దుర్గాప్రసాద్ దంపతులు పూజాధికారులు నిర్వహించారు. అప్పాల మాలను, తమలపాకుల దండను సమర్పించారు. పీచుపాటి రామలక్ష్మి తొలి పౌలుకులతో కార్యక్రమం ప్రారంభించగా కనుపర్తి లక్ష్మీ నరసింహ తనుకుమార్ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత, గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్రలో హనుమ సాక్షాత్కారం, శ్రీరామ అనుగ్రహ ఘట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వరకోటి సాయి కిషోర్, సహాయ కార్యదర్శి రుద్ర శ్రీనివాస్, మేకా ఈశ్వరయ్య, చింతల నాని, మల్లిపూడి రవి, షేక్ పీరు, పులి శివ, కొల్లెపర నారాయణ, కొండవీటి చిట్టిబాబు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మార్చి 27 మా మెగా ముద్దుల తనుడైన రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా రామభక్తులైన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి అంతా మంచి జరగాలని మన ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా ఏర్పాటు చేయడం జరిగింది. మా మెగా అభిమానులన్నీ ఎప్పుడు ముందుకు నడిపిస్తున్న మా మెగా అభిమానుల రథసారథి స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మాకు ఒక అభిమానుల్ని ఒక మంచి మార్గంలో నడిపించిన మా చిరంజీవి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ చేయడం ద్వారా కానీ, ఐ బ్యాంక్ ద్వారా కానీ ఒక ప్రజలకు చేరువయ్యే ఒక మంచి పనులు చేయడం ద్వారా మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న మా ప్రత్యక్ష దైవం చిరంజీవి గారికి మరొకసారి మంచి జరగాలని కోరుకుంటూ ఈ రోజున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ హనుమాన్ చాలీసా వచ్చేసిన భక్తులందరికీ, సహకరించిన శ్రేయభిలాషులందరికీ, మా మెగా ఫ్యామిలీ భక్తులందరికీ కూడా మా అభయాంజనేయ స్వామి కమిటీ తరపున, చిరంజీవి తరపున, రామ్ చరణ్ యువశక్తి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ్ భక్త హనుమాన్ కి జై. జై చిరంజీవ. స్వామి సన్నిధిలో ఇందిరానగర్ కాలనీలో ఏం చేస్తున్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహిళలు, విద్యార్థులు చాలా మంది తరలి వచ్చి హనుమాన్ చాలీసా చేయడం ద్వారా మన ఊరికి, అలాగే రామ్ చరణ్ బాబు బర్త్డే త్వరలో జరగబోతోంది, ఆయన కూడా ఆయుష్ ఆరోగ్యం కలగజేయాలని చెప్పి, ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దివసన్నిధిలో అఖిల భారత చిరంజీవి యువత, అదేవిధంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి సంయుక్త ప్రేరణతో, ప్రోత్సాహంతో జంగారెడ్డిగూడెం చెందిన చిరంజీవి యువత మరియు రామ్ చరణ్ యువశక్తి ఈరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని రామ్ చరణ్ 27వ తారీఖున జరుపుకునేటువంటి బర్త్డే సందర్భంగా ఈ రోజున స్వామి సన్నిధిలో 23వ తారీఖు శనివారం నాడు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోవడం కోసం, అతి సులభంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చేసేటువంటి అద్భుతమైన స్తోత్ర పారాయణ హనుమాన్ చాలీసా. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి వరం ప్రకారం హనుమాన్ చాలీసాను కనుక ఒకసారి మరి పఠిస్తే సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని ఏ రకంగా అయితే ఇస్తానని స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం ఉందో, అదే క్రమంలో సామూహికంగా మరి ఎంతో మంది ఇక్కడ మెగా అభిమానులు కానీ, ధార్మిక చింతనపరులు కానీ, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఏకోన్ముఖులై సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో స్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మరో స్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఇందిరానగర్ వారిని శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వలవల తాతాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు జరిగినటువంటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ మరింత శక్తివంతమైనటువంటి విధానంలో జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.